ఆంధ్రప్రదేశ్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో చివరిదాకా చూసి అప్లై అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ జాయిన్ అవ్వండి, మీకు ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ లభిస్తూ ఉంటుంది. ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలండి. జూనియర్ ఆపరేటర్కి సంబంధించి గ్రేడ్ 1 ఉద్యోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 18 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మనకు ఇందులో అన్రిజర్వ్ 10 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 3, ఎస్టీ 1, ఓబీసీ 3 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అందులో మనకు ఎక్స్ సర్వీస్మెన్కి అన్రిజర్వ్లో 2 కేటాయించారు, ఎస్సీలో 1 కేటాయించారు, ఓబీసీలో 1 అయితే కేటాయించడం జరిగింది. టోటల్గా 18 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన బేసిక్ పే 23,000 నుండి 78,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు. తెలంగాణలో 1 వ్యాకెన్సీ మాత్రమే అయితే ఉండడం జరిగింది. సో జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి ఇది కాకుండా మనకు సదరన్ రీజియన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు సంబంధించి మనకు జూనియర్ అటెండర్కి సంబంధించి 7 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ బిజినెస్ అసిస్టెంట్కి సంబంధించి 3 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇవన్నీ ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్కి, ఇవైతే నార్మల్గా అందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి. ఈ నోటిఫికేషన్ మనకు ఎక్కడ నుండి రిలీజ్ చేస్తారో అని చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడైతే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ జూనియర్ ఆపరేటర్ ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే సో 10th తర్వాత ఎవరైతే 2 years ఐటీఐ అనేది ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్, మెకానిక్ కమ్ ఆపరేటర్, వైర్మెన్, మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇటువంటి కోర్సెస్లో ఎవరైతే ఐటీఐ చేసింటారో వాళ్ళు ఎలిజిబుల్. జూనియర్ అటెండర్కి ఇంటర్మీడియట్ చేసింటారో వాళ్ళ ఎలిజిబుల్. జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింటారో వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి పరిశీలిస్తే క్వాలిఫికేషన్ అయితే అది మనకు అప్లై చేసుకోవడానికి ఫీజు చూసుకుంటే 300 రూపీస్ అనేది ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఓసీ, ఓబీసీ అభ్యర్థులు మాత్రం 300 రూపీస్ ఫీజు అయితే పేమెంట్ చేయాలి. మనకు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఉంది, తెలంగాణలో హైదరాబాద్ అయితే ఉండడం జరిగింది. ఆ సెంటర్లోనే మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. మనకు నోటిఫికేషన్స్ యాక్సెప్ట్ అనేది 3rd February నుండి చేస్తున్నారు. 23rd February వరకు అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. మనకు దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చి ఏప్రిల్లో కండక్ట్ చేస్తామంటున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చి ఏప్రిల్ ఆర్ మేలో రిలీజ్ చేస్తామంటున్నారు. మనకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంతోపాటు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ ఏదో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.